హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్. ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటు వెండితెర పైన సైతం ఏలింది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అదే ఆ కుటుంబాభిమానులకు లోటు ఎప్పటి నుంచో. సో తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం ప్రాతినిధ్యం పెరగాలన్నది వారి నుంచి వస్తున్న డిమాండ్. సో అయితే దీనిని పరిగణలోకి తీసుకున్నారట చంద్రబాబు. అందుకే నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. మరోవైపు నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటి కూడా సమసిపోతుండగా తామంతా ఒక్కటేనని చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో హల్చల్ చేశారు. అది మరొక ముందే నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా చేత పట్టుకొని సందడి చేశారు. తద్వారా విభేదాలన్నవి ఊహాగానాలు తప్ప నిజం కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. సో గత కొద్ది రోజులుగా నందమూరి యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. సో దాంతో చాలా మంది అసలు ఎన్టీ రామారావు కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ కానీ అసలు టీడీపీలో చేరే పరిస్థితి లేదంటూ కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సైతం వారిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. సో వారి ప్రస్తావన కూడా తేవడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. సో విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో సరిగ్గా ఇటువంటి సమయంలోనే బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఇంకా బాలబాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ రామ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక వేస్తున్నారు. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే నందమూరి కుటుంబాన్ని కూడా కలుపుకెళ్లాలని కూడా భావిస్తున్నారు చంద్రబాబు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. సో ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. వారిని ఇబ్బంది కలిగించకుండా నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకోవాలన్నదే చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని ఆయన కాస్త నిరసించారు. ఎందుకు పోటీ చేయకూడదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాం, క్యాడర్ ఉంది, ఎందుకు మనం పోటీ చేయకూడదు వద్దనేసరికి ఇంకా ఆయన బయటకు రావాల్సింది జరిగింది. సో అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. సో ఆ పదవిని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి బాధ్యతలు అప్పగించాలని కూడా భావించారట చంద్రబాబు. ఆమె 2018 ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్పల్లి కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేశారు. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు ఆవిడ. అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నందమూరి కుటుంబాన్ని కలుపుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. సో నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక చంద్రబాబు వ్యూహమా లేదంటే నందమూరి నారా కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ ని మొత్తం కలిపేయటమా? సో మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.